మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అశ్విత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనే మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని తండ్రి భూమన్న చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి 3 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దానికి ఏం పుట్టిందో కానీ అట్లా చేసుకుంటే దానికి కోలే బిడ్డ 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 ఏం కాదు బిడ్డ చదివినావు కదా నువ్వు అన్ని పాస్ అయిన పిన్న అని కూడా చెప్పింది. ఒక ప్రాక్టీస్ రాదంటే రాసేవు బిడ్డ అంటే సరే సార్తో మాట్లాడితే సార్ కూడా రాసిద్దాను ఏమని అంటే రాయి బిడ్డ అని చెప్పి మేము ఇద్దరం ఇంట్లోనే తిన్నాం. మూలం ఇద్దరం 8:30 అనుకుంటే బాబాయ్ సెల్ హాస్పోర్ట్ ఆన్ చేయాలి రీల్స్ చూస్తాంటే కరెంట్ పోతే కూడా దానికోసం 2-3 గంటలు ఇన్నే ఉన్నాం మేము. మా ఇంట్లో 2 పోరగాళ్ళు లేకనే నిన్న మళ్ళీ ఇవి వచ్చినాయి పాస్ అయిందో ఫెయిల్ అయిందో నాకు భయం అయ్యేది. దీని దగ్గరికి వచ్చిన నేను లేకుంటే నేను మీటింగ్ పోతే నన్ను తయారు చేసి పంపించింది పోయి రావే పిన్ని అని నాకు ధైర్యం చెప్పింది. ఇక ఈ పని చేసింది. మరి నిన్న నన్ను వేసుకొని ఇంక ఇవాళ వేసింది. తెల్లారినాక చూడు రాత్రి 8:30 కూడా వచ్చి బిడ్డ ఫోన్ చేసి అంటే కూడా డిసైన్కి ఫోన్ చేయి బిడ్డ అంటే పిన్ని ఒక్కరోజు బ్యాలెన్స్ అయిపోతే నీకు సీరియల్ పోతే వస్తుందే పిన్ని అన్నది బిడ్డ బిడ్డ సీరియల్ లేకుంటే లేచింది విడాకి ఉడుకుతా బిడ్డ అన్నది అంతా అన్నది కానీ అతిథులకు పని చేసుకుని నాకు అతిథులకు ఏం చేయాలి ఇక కొద్దిగా పని చేయండి నడవది దాన్ని లేపి మంచిగా ఇల్లాకి ఉడుతా అన్నది చేస్తాను నన్ను బొమ్మ అన్నది గతం పని చేసింది. లేచింది విడాకి ఉడుకుతా బిడ్డ అన్నది అంతా అన్నది కానీ అతిథులకు పని చేసుకుని నాకు అతిథులకు ఏం చేయాలి ఇక కొద్దిగా పని చేయండి నడవది దాన్ని లేపి మంచిగా ఇల్లాకి ఉడుతా అన్నది చేస్తాను నన్ను బొమ్మ అన్నది గతం పని చేసింది.